తినే రాఘవి కళాకృతి లక్స్ ఇంటీరియర్ స్టూడియోని రన్ చేస్తోంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా నువ్వు ఎన్ని చేసావు ప్రాజెక్ట్స్? సో నాకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6+ ఇయర్స్. సో దానికి లైక్ ప్రీవియస్లీ లైక్ లాస్ట్ ఇయర్ నుంచి నేను లైక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ స్టూడియో. సో దానికంటే ముందు ఐ హ్యావ్ వర్క్ ఫర్ అ కంపెనీ అండ్ ఆల్. సో అక్కడ వచ్చేసి నాకు ఐ హ్యావ్ డిజైన్డ్ లైక్ రెసిడెన్షియల్ 20+ హౌసెస్. అండ్ నౌ ఐఎమ్ ఈవెన్ వర్కింగ్ ఇన్ పూణే యాజ్ వెల్. సో నా ప్రాజెక్ట్స్ నా ఓన్ ప్రాజెక్ట్స్ అక్కడ కూడా రన్ అవుతున్నాయి. సో యా, అంటే హైదరాబాదే కాకుండా అవుట్ ఆఫ్ సిటీ కూడా మీరు వెళ్తారు? ఓకే. సో ఇప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం కూడా మీరు చేయగలుగుతారా? డెఫినెట్లీ. అది కూడా మనకి మెటీరియల్ టు మెటీరియల్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బ్రాండ్ అనుకుంటే, లేకపోతే ఈ బ్రాండ్, లేకపోతే అది కాదు, లేకపోతే లామినేట్స్ ఈ కలర్ ఇది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు సపోజ్ హై గ్లాస్కి మన మళ్ళీ మ్యాట్ ఫినిష్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ వేరియేషన్స్ బట్టి మనకి వాళ్ళకి మ్యాచ్ చేయొచ్చు బడ్జెట్ ప్రకారం. సో ఇలా కంటే కూడా మనం అమ్మాయితో మాట్లాడుతూ తను డిజైన్ చేసిన ఇల్లుని చూస్తూ మాట్లాడుకుందామండి. వీడియోని స్కిప్ చేయకండి. ఈ హౌస్ ఏంటంటే త్రిబుల్ బెడ్రూమ్ 3 BHK ఉందండి. దీని ఇంటీరియర్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్ఎఫ్టీ వచ్చేసి మనది 2100 ఎస్ఎఫ్టీ ఇది. సో మనం ఇది కంప్లీట్ షూ ర్యాక్. సో ఇది షూ ర్యాక్ అనేది అసలు ఎవరికి కనిపించదు. సో ఇది కంప్లీట్ స్లైడింగ్ ఇలా వచ్చేస్తుంది. సో ఇది జనరల్ గా ఏంటంటే షూ ర్యాక్ ని చక్కగా ఇలా కనిపించుకున్నా నీట్ గా డిజైన్ చేసేసారు. ఇప్పుడు ఈ పైన ర్యాక్ ఇచ్చారు కదా, అదంటే ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంది. సో వాళ్ళకి ఏమన్నా లైక్ ఎనీథింగ్ కాస్ట్లీ షూస్ ఇందులో పెట్టేసుకుంటారు. సో అందుకే అది లాక్ ప్రొవిజన్ ఇచ్చాము. మెయిన్ డోర్ దగ్గర మనకి ఎంత బాగుందో చూడండి. సాధారణంగా చక్కగా షూస్ అవన్నీ ఏం బయటకు కనిపించకుండా నీట్గా వచ్చేసాయి. ఇక మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు రాఘవి డిజైన్ చేసిన హౌస్ని మనం చూస్తున్నాం. ఇది హాల్ అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఇదంతా హై గ్లాస్ ఫినిష్ మనకు వచ్చేసి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డోర్ మళ్ళీ మేము పాలిషింగ్ చేసాము. ఈ డోర్ పాలిషింగ్ చేసి సో దట్ ఇది మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాం మేము. ఆ కలర్ ఈ కలర్ మ్యాచ్ అయ్యేలాగా. అచ్చా, హాల్ వరకు వచ్చేటప్పటికి అదే మీరు డోర్ ఓపెన్ చేస్తే ఇది బయట కలర్ తో మ్యాచ్ అవుతుంది. అవును, బయట షూ ర్యాక్ అంతా కూడా ఈ కలర్ లో మ్యాచ్ అవుతుంది. ఓకే. లోపల మనం చూసినట్లయితే ఈ డోర్ వాళ్ళు మళ్ళీ ఫినిషింగ్ చేస్తారంటే దానికి మ్యాచింగ్ ఇక్కడ తీసుకున్నారు. పాలిషింగ్ చేసాం మొత్తం కంప్లీట్. బికాస్ ఇదంతా అల్యూమినియం డోర్స్. సో ఇదంతా కంప్లీట్ పాలిషింగ్ చేయాలి మేము. సో లామినేట్ పీల్ ఆఫ్ చేసి చేయలేము. సో దిస్ ఇస్ నాట్ లామినేట్, కంప్లీట్ పాలిషింగ్ వర్క్. ఇది మళ్ళీ లామినేట్ హై గ్లాస్ ఫినిష్ అగైన్. సో ఇది వచ్చేసి మనకి ఇది ఎలా అయింది అంటే దీని వెనక ఒక ప్యానెల్ వేసాము. ప్యానెల్ వేసిన తర్వాత అగైన్ ఇక్కడ వచ్చేసి మనకి 2 different కలర్స్, yellow, గ్రే అండ్ yellow. సో అది హై గ్లాస్ ఫినిష్. దాని మీద నేను చేసింది సిఎన్సి కట్. ఇది మొత్తం కంప్లీట్ సిఎన్సి వర్కే. ఇదంతా డూకో పెయింట్ చేసాం దాంతో మొత్తం కంప్లీట్ గా. సాధారణంగా చాలా మంది ఏంటంటే ఇది వాల్ అలా ఉండిపోతుంది, పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ ఈ అమ్మాయి ఎంత చక్కగానో డిజైన్ చేస్తుందండి. దానివల్ల హాల్కి చాలా అందం వచ్చింది. సో నెక్స్ట్ అలా తీసుకున్నారు, దాని గురించి కూడా చెప్పండి. సో ఇది వచ్చేసి మన పార్టీషన్ ఇది. సో పార్టీషన్ లో ఏంటంటే బేసిక్ గా లైక్ నా స్టైల్ వచ్చేసి ఇండస్ట్రియల్ అండ్ ట్రెడిషనల్ స్టైల్. సో ఆ స్టైల్లో ఏంటంటే నాకు కొంచెం ఇండస్ట్రియల్ టచ్ ఇవ్వాలి ఎక్కడో ఒక చోట అని చెప్పి సో ఇక్కడ అనేది నేను మెటల్ యూజ్ చేశాను. ఇది మొత్తం కంప్లీట్ ఐరన్. ఇది ఏదైతే మీరు గ్రిల్స్ అన్ని చూస్తున్నారో ఐరన్, దాని బ్యాక్ సైడ్ మళ్ళీ ఫ్లూటెడ్ గ్లాస్ పెట్టాను నేను. మళ్ళీ ఫ్లూటెడ్ గ్లాస్ మరి ఫ్రేమింగ్ అగైన్ మధ్యలో మీరు చూస్తే సిఎన్సి కట్ పైన మధ్యలో ఉన్నది అదంతా సిఎన్సి కట్ విత్ వుడెన్ ఫ్రేమింగ్ వచ్చేసింది. వుడెన్ ఫ్రేమింగ్ ఇచ్చి దానికి ఐరన్ వాడుతూ మళ్ళీ గ్లాస్ కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇక తర్వాత టీవీ స్టాండ్ దగ్గరికి వస్తాయి. సో టీవీ వచ్చేసి మనకి సత్వారియో లామినేట్ అంటారు దీన్ని. సో సత్వారియో లామినేట్ ఏంటంటే మనకి మార్బుల్ ఫినిష్ కానీ గ్రానైట్ ఫినిష్ కానీ ఆ ఫినిషెస్ లో ఇది కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు మనం ఇచ్చింది ఇక్కడ టీ పట్టీస్. ఇది ఏదైతే ఇక్కడ చూస్తున్నారో మీరు, ఇది టీ పట్టీ మనకు మొత్తం. అచ్చా, బాగుంది. ఇది కూడా చాలా అందంగా చేశారు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ మనం డ్రాయింగ్ రూమ్ చూసేసాం. ఇంకా డైనింగ్, బెడ్రూమ్, కిచెన్ అలా వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకండి. ఇది కూడా సీలింగ్ కూడా చెప్పాను.
ఇప్పుడు సీలింగ్ ఎలా డిజైన్ చేశారు? సో సీలింగ్ వచ్చేసి ఇదంతా ట్రాక్ లైట్, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అంటారు దీన్ని. సో ఇదేంటిదంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే మీకు స్పాట్ లైట్ కనిపిస్తుందో అక్కడ నుంచి తీసి ఇక్కడన్నా ఫిక్స్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇదేదైతే చూస్తున్నారో లైట్స్ 3-4 లైట్స్ అక్కడ, అది లీనియర్ లైట్ అంటారు, లీనియర్ స్పాట్ లైట్. సో అది కూడా సేమ్ పిక్ చేసుకొని ఎక్కడన్నా ఏదన్నా ఎలివేట్ చేసుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. లోపల మనకి డ్రైవర్ ఉంటుంది, సో డ్రైవర్తో వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి మనకి డ్రాయింగ్ కమ్ హాల్ అట్లా మొత్తం అంతా కూడా డైనింగ్ రూమ్ అలా వచ్చింది. ఇది మధ్యలో బాగా తీసుకున్నారు స్వింగ్ కదా. ఇది మనకి పైన ఫినిష్ వచ్చేసి వీనేర్ ఫినిష్ అది. సో వీనేర్ ఫినిష్ అంటే లైక్ మొత్తం అంటే వీనేర్ అంటే ఏంటంటే ఏదైతే వుడెన్ లాగ్ స్లైసెస్ ఉంటాయో ఆ స్లైసెస్నే మనం వాడతాం. మీరు లామినేట్స్ ఏదైతే చూస్తారో అది కంప్లీట్ పేపర్. సో ఇది వచ్చేసి మనకు వీనేర్ ఫినిష్, కంప్లీట్ వుడ్ ఫినిష్ ఇది. సో ఇది ఈ ఏరియాని ఎలివేట్ చేద్దాము, మొత్తం ప్లేన్ ఇవ్వకుండా ఇది ఒకటి నేను వీనేర్ ఫినిష్ తీసుకున్నా సీలింగ్. కానీ బాగుంది, హాల్లో మధ్యలో ఖాళీ అవసరం లేకుండా ఇది కూడా ఇటు సైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇటు కావాలంటే అటు కావాలంటే ఇటు కూర్చోవచ్చు. బాగుంది, ఇది బాగా ఇచ్చారండి చక్కగా. మన పైన కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. వెయిట్ కూడా ఆగుతుంది ఇది. ఓ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈ హుక్స్ అన్ని కూడా స్లాబ్ వేసినప్పుడు పెడతారు, ఇప్పుడు అలా పెట్టేసిందేనా లేకుండా ముందు నుంచి స్లాబ్ లోంచి పెట్టి తీసుకున్నాం. అచ్చా, తీసుకున్నారు అంటే ఇది వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడే అదంతా కూడా సెట్ చేస్తారు. అంటే మీకు ముందే ఉండాలి థాట్ కి నాకు స్వింగ్ కావాలి అనుకుంటే ముందు నుంచే నాకు ముందే చెప్పేస్తే ఫాల్ సీలింగ్ చేయకన్నా ముందే నేను హుక్స్ తీసేసుకుంటా. ఓకే. హుక్స్ తీసుకొని పెట్టుకుంటే నాకు ప్రాబ్లం ఉండదు తర్వాత చేయడానికి, ఎందుకంటే ఈ వెయిట్ మనం ప్లై పెట్టినా తీసుకోదు. సో అందుకే కంపల్సరీ ఇంత వెయిట్ బేర్ చేయాలి అని అంటే మనం స్లాబ్ నుంచే తీసుకోవాలి. చాలా బాగుంది, ఇది ఒక ఐడియా చాలా బాగుంది. రండి డైనింగ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ డైనింగ్ ఇచ్చారు. సో ఈవెన్ డైనింగ్ టేబుల్ కూడా మేము చేసిందే మీరే కంప్లీట్ గా. ఈ డైనింగ్ టేబుల్ అండ్ కింద ఏదైతే మీరు మొత్తం ఫ్రేమ్ చూస్తున్నారో అది కూడా సేమ్ మేమే చేసింది. మీరు డిజైన్ చేశారు మొత్తం ఎంటైర్ సెట్. ఏది కూడా ఇక్కడ బయట నుంచి తేవడం అని లేదు, అంటే సోఫా ఇవన్నీ. డైనింగ్ టేబుల్ మాత్రం మేమే చేసాం, ఈవెన్ బెడ్స్ అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సోఫా వన్స్ ఈ ఇల్లుకు సంబంధించిన ప్రాజెక్ట్ మీకు ఇచ్చేస్తే ఇందులో ఏమేమి అవసరము ఏంటి అనేది మీరు చేస్తారు. అంటే మినిమం బడ్జెట్, మా బడ్జెట్ ఏమని చెప్తే అలా చేయగలుగుతారా? బడ్జెట్ ప్రకారం అంటే మళ్ళీ ఇప్పుడు అందులో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఏంటిదంటే ఆనిక్స్. సో ఇది దీనికి ఏంటిదంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు లైట్ పెట్టినా కూడా మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా పైకి కనిపిస్తుంది. ఓహో, అది స్పెషలా? ఇది అది స్పెషల్ ఉంటుంది ఇంట్లో. సో అది లైట్ కనిపిస్తుంది, అందుకే ఇది ఎక్కువ కాస్ట్లీ వస్తుంది మనకి. ఎందుకంటే ఇది మనకి వచ్చేది కూడా స్లాబ్ ప్రకారమే. అంటే ఇంట్రెస్ట్ ఉంటే అలా కాస్ట్ లో అలా వెళ్ళొచ్చు, లేదు కొంచెం తక్కువలో వెళ్తామంటే కూడా అలా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇది నేను వీళ్ళకి ఆనిక్స్ యూజ్ చేశాను కదా, లేదు తక్కువలో వెళ్దాము అని అంటే మనం గ్రానైట్ యూజ్ చేసుకోవచ్చు, మార్బుల్ యూజ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇదర్ వే అదన్నా ఇదన్నా. అప్పుడు మనం గ్రానైట్ లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఆనిక్స్ అన్న యూజ్ చేయొచ్చు. ఆనిక్స్ లో మనకు అందులో రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రే, సో అటువంటి డిఫరెంట్ కలర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా. సో ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్ గా ఎస్థెటిక్స్ గా వాడదామని ఒకటి ఇచ్చాను నేను. ఇంకోటిది ఏంటంటే క్లోజ్డ్, సో దట్ ఇంకా వాళ్ళకి ఎనీ స్టోరేజ్ లో పెట్టుకున్నారు. ఈ బయట మాత్రం కదా చాలా బాగా చేస్తారు. అండ్ అగైన్ ఇది కూడా అంతే సేమ్ ఫ్రేమింగ్ ఇచ్చేసి గ్లాస్. ఇది గ్లాస్ సింపుల్ ఉంది, హెవీగా ఇంత లేకుండా నీట్ గా చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా చాలా బాగా పెట్టారు ఇవన్నీ కూడా. సో ఈ వాల్ వచ్చేసి మనది మీరు ఇప్పుడు చూస్తే ఈ వాల్ ఇంకా నార్మల్ ఈ వాల్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వాల్ వచ్చేసి లైమ్ వాష్ ప్లాస్టరింగ్ యూజ్ చేశాను నేను దీనికి, ఎందుకంటే మీరు దాంట్లో ఒక చిన్న టెక్స్చర్స్ చూడొచ్చు. ఆ టెక్స్చర్ మీకు వేరే దాంట్లో ఎక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడి వరకే. అంటే ఈ వాల్ ఒకటి స్పెషల్ గా లైమ్ ప్లాస్టర్ యూజ్ చేసేదానికి. బాగుంది, అంటే ఫర్నిచర్ చాలా నీట్గా ఉంది, ఎక్కువ ఎక్కడా లేదు, తక్కువ ఎక్కడా లేదు, చాలా బాగుంది. ఇది మనకి డైనింగ్ అండి. డైనింగ్ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది కిచెన్ కదా, కిచెన్కి వెళ్దాం. మనం కిచెన్కి వెళ్తున్నాం. ఓకే, చిన్నది కానీ మీ దాని వలన మీరు చేసిన ఇంటీరియర్ వలన ఆ కలర్స్ అవి కరెక్ట్గా వాడడం విశాలంగా కనిపిస్తాయి, లైట్ కలర్స్ వలన. సో ఇది కూడా సేమ్ ఏంటంటే ఆల్రెడీ బిల్డర్ ఇచ్చారు, ఇది గ్రానైట్ ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనది క్వార్ట్జ్ ఇది. అండ్ అగైన్ ఇది టైల్ వచ్చేసి హైలైటర్ అండ్ నార్మల్ టైల్.
సో ఈ టైల్ హైలైటర్ అనేది ఇదన్నీ ఒక్కొక్క పీస్లో వస్తాయి మనకి. సో ఇది బిగ్ వర్క్ అది యాక్చువల్గా చెప్పాలంటే టైల్ వర్క్ మొత్తం, ఎందుకంటే ఒక్కొక్క పీస్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది మనం. సో ఈ టైల్స్ కూడా మొత్తం మేమే చేసాము. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూస్తే దీని డెప్త్ తగ్గింది, అది 2 feet ఉంటుంది, అటు కూడా 2 feet ఉంటుంది. ఇది మాత్రం మనకి 1 feet 6 inches ఇచ్చాను, 1.5, ఎందుకంటే మనకి ఇక్కడ స్పేస్ కొంచెం వర్కింగ్ ఉండాలి, అంతే ఉంటే కనుక ఇక్కడ మళ్ళీ మనకి ఇరుకు అయిపోతుంది. ఇది వచ్చేసి ఇన్బిల్డ్ మైక్రోవేవ్. ఇది అచ్చా, మీరే సెట్ చేస్తారు ఇదంతా? అంటే ముందే ఇది కూడా తీసుకోవాలి బాష్ అనేది, అంటే లైక్ మైక్రోవేవ్ ఏదన్నా ఇన్బిల్డ్ ముందే తీసుకుంటే ఆ డైమెన్షన్ ప్రకారం బాక్స్ వర్క్ అయిపోతుంది. అచ్చా, అంటే ఎక్కడ బయట కనిపించకుండా చాలా నీట్గా వెళ్ళిపోయేటట్టుగా సెలెక్ట్ చేశారు. సో ర్యాక్స్ అన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. చిన్న కిచెన్ అండి, కానీ ముద్దుగా చాలా అందంగా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే స్టవ్ అవన్నీ అలా ఇచ్చిన షింక్ సెపరేట్గా ఇక్కడ వచ్చింది. యాక్చువల్గా సింక్ ఇక్కడే ఉండాలి, అదే నేను అనబోతున్నా, అది అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అంతే సాధారణంగా కట్టినప్పుడు ఏంటంటే వాస్తు ప్రకారం చూసుకున్నప్పుడు ఆగ్నేయం పొయ్య తర్వాత ఈశాన్యం అన్నట్టుగా అట్టించుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే డిజైన్ చేసినప్పుడు ఇదంతా కూడా వంటకి వదిలేసి షింక్ చక్కగా చాలా బాగా ఇచ్చారు. సాధారణంగా మా కిచెన్ కూడా ఇలాగే ఉంటుంది నాగూరులో. ఇక్కడ అన్ని ర్యాక్స్ వచ్చాయి, ఓకే, ఆ షింక్ ఆ మూల వచ్చింది పోయి ఆ ఇరుకుల్లోనే అన్ని చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏమయ్యేదంటే వాటర్ అంతా ఇక్కడ పడుతుంది, జాగ్రత్తగా చేసుకొని ఆ గిన్నెలు కడిగినప్పుడు అన్ని చోట పడిపోతూ ఉంటుంది. కానీ ఇది భలే బాగుందండి, ఐడియా చక్కగా ఉంది. చిన్న కిచెన్ అయినా ముద్దుగా ఉంది, చాలా బాగుంది. రండి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి అండర్నీత్ ఆర్ఓ ఉంటుంది. సో కింద అండర్నీత్ ఆర్ఓ ఇచ్చేసాను నేను ఇక్కడ. సో ఇది ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాప్ వచ్చేస్తుంది. సో మనకి ఆర్ఓ వచ్చేసి కింద. ఓకే, అచ్చా. సో దీని ట్యాప్ జనరల్గా ఏమవుతుందంటే పైనుంచి అన్ని పైప్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అదే అంత మంచి కనిపి అంటే ఇంత మంచి చేసుకుని అది ఒకటి పైప్ లైన్ కనిపిస్తే బాగుండదు. సో అందుకే పైన ట్యాప్ ఇచ్చేసాను. సో ఈ ట్యాప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బాగుంది. ఇవన్నీ మీకు వాళ్ళు మామూలుగా వాళ్ళు డోర్స్ ఉన్నది అప్ చెప్పేస్తే ఇవన్నీ మీరు చేసుకోవచ్చు, మిగతా అన్ని నేను చేసుకుంటా. చాలా బాగుంది. ఇదేంటిదంటే ఇంకా వీళ్ళకి డైరెక్ట్ కిచెన్ కనిపించొద్దు అని చెప్పి కొంచెం ఇది యాడ్ చేశాను అంతే. అచ్చా, ఈ వీళ్ళు కూడా ఇంకా ఎస్థెటిక్స్ గా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. అంటే ఇది లేకుండా వదిలేస్తే మొత్తం ఇలా కనిపిస్తుంది. సో ఇది అది బ్లాక్ చేద్దామని చెప్పి ఇది ఇచ్చేసాను నేను వీళ్ళకి. చాలా బాగుందండి ఈ ఐడియా. నేను నిజంగా మాది ఇంత చిన్న కిచెన్ అనే ఆ ఇల్లు వదిలేసి మియాపూర్కి వచ్చా, కానీ నువ్వు డిజైన్ చేసి చూసిన తర్వాత ఇలా చేసుకుంటే అసలు కిచెన్ బ్రహ్మాండంగా ఉందిగా. చాలా బాగుంది. ఇది అంటే మనకి వేస్ట్ అయిపోతుంది సాధారణంగా ఈ ప్లేస్ అనేది, వాళ్ళు అక్కడ మంచిగా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. 3 BHK ఎలా ఇంటీరియర్తో డిజైన్ చేస్తుందో రాఘవి మీకు చూపించానండి. తను అన్నీ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. నిజంగా ఇల్లు చూడగానే ఎంత బాగా అనిపించిందో. 3 bedroomని మనం ఇలా అందంగా కూడా చక్కగా అంటే ఫర్నిచర్ని బట్టి అంటే మన ఇంటీరియర్ని బట్టి కూడా అందంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం కిచెన్ చూసేసాం, చక్కగా డైనింగ్ చూసాం, చాలా బాగుంది. డ్రాయింగ్ రూమ్ కూడా చూసేసాం. మరి ముందుగా దేవుడి గది చూసాక బెడ్రూమ్కి వెళ్దాం. పూజా రూమ్, దీని గురించి చెప్పమ్మా. ఇది వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా, ఫ్రేమింగ్ మొత్తము కంప్లీట్ ఓన్లీ ఇది ఒకటి ఇచ్చారు అంతే. సో వాళ్ళ ప్లాన్ లో యాక్చువల్లీ ఎలా ఉండాలంటే ఇది ఒక స్టడీ ఏరియా లాగా ఖాళీగా ఇచ్చేస్తారు, స్టడీ టేబుల్ లాగా ఇచ్చేద్దాంలే అనుకొని. ఫ్రేమింగ్ అసలు ఏమీ లేదు, డోర్ లేదు, ఏమీ లేదు. సో అగైన్ వాస్తు ప్రకారం చూసుకుంటే ప్రాపర్గా సెట్ అవుతుంది. సో ఇదే మనం దేవుడి గదిగా కూడా యూజ్ చేస్తాం. సో ఈవెన్ ఈ డోర్ డిజైనింగ్ కూడా మాదే చేయడం కంప్లీట్. చాలా బాగుంది, సింపుల్గా ఉన్నాయి. నువ్వు చేసింది ఎలా ఉందంటే చాలా అందంగా కనబడుతున్నాయి, సింపుల్గా కనబడుతూ అంటే ఏదో హెవీగా అలా లేకుండా చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనది అగైన్ ఫ్లూటెడ్. ఇప్పుడు ఏంటిదంటే కంప్లీట్గా మనం సెట్ మార్చలేము. అగైన్ ఇక్కడ ఫ్లూటెడ్ యూజ్ చేసాం కాబట్టి, ఫ్లూటెడ్ ఇంకా CNC. సో అదే మనం ఇక్కడ కూడా యూజ్ చేయాలి కాబట్టి, సో ఇది CNC ఇది ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసి ఇక్కడ మనం CNC కట్ వాడాం. ఓకే, పూజ గది బాగుంది. ఈ వైపుకి దేవుడిని ఇచ్చారు తూర్పుకి కదా. ఇప్పుడు అక్కడ ఏమిటి వాడారు అది? సో అది వచ్చేసి మొత్తం క్లే, మనది క్లే వర్క్ అంటారు మొత్తం కంప్లీట్గా. సో అది యాక్చువల్లీ మా క్లయింట్ చాయిస్ అది. అచ్చా, సో అది మొత్తం రాజస్థాన్ నుంచి వచ్చింది అది కంప్లీట్ వర్క్ అని తెలుస్తుంది. కానీ అందంగా ఉంది కదా. దేవుణ్ణి చక్కగా ఇట్లా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పైన లోటస్ ఈ డిజైన్ అంతా కూడా మీరే ఇచ్చారు మొత్తం మేమే.
చాలా బాగుంది. జై సాయిరామ్. చిన్న మందిరం అందంగా ఉంది, నీట్గా. హాల్లో ఇప్పటి వరకు మనం ఇలా చూసాం కదండి. ఇక నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా చూద్దాం. వరకు ఏంటంటే చూసినంత వరకు చాలా ఎంత బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ చూడాల్సింది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇది అగైన్ వుడెన్ ప్యానలింగే ఇచ్చాం. కంప్లీట్ అంత గ్రూవింగ్ ఇచ్చేసి సీలింగ్ కి మొత్తం వుడెన్ ప్యానలింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ అగైన్ సిఎన్సి కట్ యూజ్ చేసాం ఇలా. సో ఇక్కడ సిఎన్సి కట్. సో ఇది మనకు బోరింగ్ ఇంకా ఎక్కువ అనిపించద్దు అని చెప్పి బ్యాక్ సైడ్ గ్రే మిర్రర్ వాడాను నేను మళ్ళీ అగైన్. విత్ దాట్ వుడెన్ ప్యానలింగ్ వచ్చేసింది సేమ్. మొత్తం అక్కడంతా వుడెన్ తీసుకున్నాం. అండ్ నార్మల్ ఎస్థెటిక్స్ అంటే క్లయింట్ వాళ్ళ సెలెక్షన్ అగైన్. ఇది వాళ్ళకి ఆల్రెడీ డిజైన్లో చూపించాను ఇది ఇలా కిందకు వస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు వెళ్ళి లైట్స్ వెళ్ళి ప్రొక్యూర్ చేసుకొని దే హ్యాడ్ అ వండర్ఫుల్ చాయిస్. అంటే రెండు వైపులా కూడా అట్లా వుడెన్ ఇచ్చి ఆ బల్బ్స్ ఆ లైట్స్ వల్ల షాండ్లర్స్ వలన చాలా అందంగా మారిపోయింది. ఈ బెడ్ కూడా మీరే డిజైన్ చేస్తారు. బెడ్ కూడా మొత్తం ఇది ఏంటిదంటే మొత్తం కుషన్ వర్క్ మంది, కంప్లీట్ కుషన్ వర్క్. సో ఇది కూడా నా అండర్లోనే చేశాను నేను మొత్తం కంప్లీట్గా. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది చాలా సింపుల్గా అందంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డ్రెస్సింగ్ టేబులే. సో దీని స్టోరేజ్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుందిగా కదా, ఇలా వస్తుంది. అంటే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా రెండు వచ్చేటట్టుగా బయట ఏం కనిపించకుండాను డిజైన్ చేస్తారు. చాలా బాగుంది ఇది. సో ఇంకొక స్టడీ టేబుల్ ఉండాలి. సో స్టడీ టేబుల్ వచ్చేసి మనది ఇది. సో ఇది ఎవరికి తెలీదు దట్ దిస్ ఈస్ అ స్టడీ టేబుల్ అని చెప్పి. సో వన్స్ ఇలా తీస్తే ఇది స్టడీ టేబుల్. చాలా బాగుందిగా. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ డెస్క్టాప్ ఇంకా ల్యాప్టాప్ వాడతారు. సో డెస్క్టాప్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకుంటారు. ఒకే టైంలో వర్క్ కూడా మంచిగా అయిపోద్ది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అలా కాబట్టి ఇట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది చూడండి డిజైన్ చాలా బాగుంది. అండ్ ప్లగ్ పాయింట్స్ బ్యాక్ సైడ్ ఉండాలి, అది ఇక్కడ మేము పెట్టేసాం. చాలా బాగుంది. స్టడీ టేబుల్ అట్లా చదువుకోవచ్చు పిల్లలు, లేదంటే పెద్దలు వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే. ఈ తర్వాత ఇది బాత్రూమ్ ఇటువైపు. సో వీళ్ళది వార్డ్రోబ్ వచ్చేసి కూడా ఇక్కడే ఉంది. సో ఇదేంటిదంటే మనది కంప్లీట్ అరిస్టో బ్రాండ్ వచ్చేసి అరిస్టో బ్రాండ్. సో ఈ అరిస్టో బ్రాండ్ అనేది ఏంటంటే మన కింద నుంచి పై వరకు గ్లాస్ కావాలి. ఆ పైన గ్లాస్ అని అంటే మనకి 9 feet 10 feet గ్లాస్ కావాలి. అది మనకి అరిస్టో వే బ్రాండెడ్ లోనే దొరుకుతుంది. మన నార్మల్ గ్లాస్ తోటి ప్రొఫైల్ చేయలేము. ఓకే. కానీ ఇక్కడ చాలా పెద్దది వచ్చింది. బ్యాగ్స్ కి, తర్వాత మేకప్ కిట్, మెడిసిన్స్ ఏది కావాలంటే సెపరేట్ షెల్ఫ్స్ లా వచ్చేసాయి. ఇటువైపు కూడా అలాగే తీసుకున్నారు కదా, రెండు వైపులా అలాగే తీసుకున్నారండి. చాలా ఇవేంటంటే తయారు చేయడం ఇవి ఇక్కడ చేయడం కుదరదా? లేదు, ఇక్కడ చేసింది అంతా. ఇక్కడ వర్క్ మొత్తం ఇక్కడ చేసింది. ఓన్లీ ఆ పార్టీషన్ ఏదైతే చూసారో మీరు గ్లాస్, అది మెటల్ ఏదైతే ఉందో అది అక్కడే తయారై వస్తుంది. ఇక్కడ తయారు చేయలేము కంప్లీట్, ఎందుకంటే వెల్డింగ్ ప్రాసెస్ కదా. సో బయటనే చేస్తాం అది కంపల్సరీ. చాలా బాగుంది. బెడ్రూమ్ నీట్ గా ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా నీట్ గా చేసుకొచ్చారు. గ్రీన్ వచ్చేసి కూడా మనది సిఎన్సి కట్టే అగైన్ ప్యానలింగ్ అంటారు దాన్ని. సో సేమ్ అది కూడా గ్రీన్ కూడా సేమ్ అదే ప్యానలింగ్ అయిపోతుంది. రండి బాల్కనీ కూడా చూద్దాం, ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తామంటే తర్వాత చిల్డ్రన్. ఈ వాల్ పెయింట్ తీసుకున్నారుగా, ఇది బాగుంది. ఇది అగైన్ వాల్ పేపర్. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక పైప్ లైన్ ఉండాలి. సో అది కవర్ చేయాలి అని చెప్పి దీన్నే మనం ఫాల్ సీలింగ్ గా కొంచెం డ్రాప్ చేసుకున్నాం. సో అది ఎవరికి తెలియదు దాని లోపల పైప్ లైన్ ఉంది అని చెప్పి. అది కనిపించకుండా మీరు ఇలా డిజైన్ చేసుకొచ్చారు. దాంతో పాటు వాల్ పేపర్ వచ్చింది కాబట్టి అగైన్ స్పాట్ లైట్స్ యూజ్ చేసుకున్నాం దాన్ని. సో దట్ స్పాట్ లైట్ మనకి దాని మీద పడుతుంది. చాలా బాగుంది. ఈ వాల్ పెయింట్ కూడా చాలా అందంగా ఉంది. అండ్ ఈ బెడ్ కూడా వచ్చేసి అగైన్ మేము చేసిందే కంప్లీట్ గా. ఇదంతా విత్ స్టోరేజ్. ఇది స్టోరేజ్ ఈ బెడ్ లో స్టోరేజ్ అందులో కూడా ఉంది. రెండు బెడ్స్ కి కూడా స్టోరేజ్ ఇచ్చేస్తారు. అక్కర్లేని ఏమైనా ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా చిన్న ర్యాక్ తీసుకున్నారు. స్లైడింగ్ డోర్. ఇది స్లైడింగ్ డోర్ తర్వాత పక్కన మనకి ఒకటి ఓపెన్ స్పేస్ ఇచ్చాను నేను వీళ్ళకి. సో ఆ కార్నర్ లో కొంచెం అట్లా మనం అందంగా అలా
రూమ్కి అట్లా వెళ్ళాము, అక్కడ దాకా వెళ్ళి అదంతా తీసుకో. దాని బ్యాక్ సైడ్ కూడా నేను మిర్రర్ ఇచ్చేసాను, సో దట్ దాని షాడో ఇక్కడ పడుతుంది కాబట్టి. సో అక్కడ కూడా నేను గ్లాసే ఇచ్చేసా కంప్లీట్. అచ్చా, వెనకాల గ్లాస్ వచ్చింది. వెనకాల గ్లాస్. అంటే మామూలుగా అయితే చాలా వరకు ఏం చేస్తారంటే ఈ స్లైడ్ డోర్ చివరి వరకు కూడా పెట్టేసి బట్టలు కుక్కేస్తాం, ఆ రూమ్ అందం పోతుంది. సో ఇప్పుడు లోపల మనకు ఓపుకుంటే సర్దుకుంటాం, లేకపోతే లేదు ఆ స్లైడ్ డోర్ వేసేస్తాం. ఆ కార్నర్లో అలా అందంగా ఇచ్చేటప్పటికి చాలా బాగుంది కదమ్మా, చాలా బాగుంది. నేను మా ఫ్లాట్ బుక్ అవ్వగానే ముందు ఆర్డర్ ఇచ్చేది నీకే. మీరు కూడా ఎవరైనా ప్లానింగ్ కొత్త వాళ్ళు ఇల్లు తీసుకున్నా, ఒకవేళ పాత ఇల్లు కూడా కొంచెం మోడర్న్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఏదైనా చేస్తారు. రెనోవేషన్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి నావి. సో ఇప్పుడు అదేంటిదంటే మొత్తం కిచెన్ టైల్స్ మొత్తం అది మార్చుకుంటూ ఉంటారు కదా మొత్తం, అగైన్ అది మొత్తం రెనోవేషన్. అలాంటి వాటికి కూడా వాళ్ళ స్టూడియో నుంచి మంచి వర్క్ అనేది మీకు వస్తుందండి. నేను రాఘవ్కి సంబంధించిన ఆఫీస్ నెంబర్స్, తర్వాత వర్క్ చేసుకోవాలంటే మీరు తను కలవాలంటే వర్క్ ప్లేస్, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో వివరంగా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో ఆ నెంబర్స్కి మీరు రాఘవ్కి కాల్ చేసుకుని మీరు చక్కగా మీకు ఎలా కావాలంటే అలా, అంటే మినిమం బడ్జెట్ ఎంత పెట్టాల్సి ఉంటుంది. నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి అయితే ఎంత తక్కువ నుంచి స్టార్ట్ చేయాలంటే, తక్కువ అంటే మనకి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి స్టార్ట్. ఎంత వద్దు అనుకున్నా కూడా దాన్ని తగ్గియాలి అని అన్నా, సపోజ్ మనకి బెడ్స్ లేవు, చేసేయచ్చు. దెన్ అగైన్ మనకి గ్రనైట్ టైల్ వర్క్ లేదు, చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అది మనకి ఒకసారి చూస్తే గానీ ఇల్లు చూసాక తెలుస్తే గానీ మినిమం తక్కువ ఏంటంటే మీ అందరికీ తెలిసిందేలేండి, 10 లోపు అంటే మామూలు చెక్క అట్లా వస్తాయి. అలా కాకుండా కొంచెం డబుల్ బెడ్రూమ్ కూడా మేము అందంగా చేసుకుంటాం అనుకున్నా కూడా 10 పై నుంచి స్టార్ట్ అవుతాయి. 3 BHK అనేటప్పటికి ఇంకొంచెం పెరుగుతుంది, మళ్ళీ ఇంకో రూము ఇవన్నీ SFT పెరుగుతుంది కదా. SFTని బట్టి కూడా కొంచెం మీకు అక్కడ తయారు చేయించుకునే విధానాన్ని బట్టి కూడా మీకు ధర అనేది ఉంటుంది. ఇప్పుడు 3 BHK కూడా మనం తక్కువ చేసినా, అంటే ఒక రూమ్ చేసుకోకుండా ఉన్నా 2 BHK చేసుకున్నా కూడా మనకు అంతే దాంట్లో చేయొచ్చు. లేదు మెయిన్ హాల్ కిచెన్ కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నా కూడా అలా కూడా చేయించుకోవచ్చు. ఓకే, బాగుందండి, మంచి ఐడియా ఇది. అంటే వీళ్ళు ఈ ఇంట్లో ఉన్నవారు ఏంటంటే వాళ్ళకి ఇష్టంగా అన్ని చేయించుకున్నారు. మీరు ఈ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ బాల్కనీ కూడా చూద్దాం రండి. నెక్స్ట్ రాఘవి హాల్లో వాష్ బేసిన్ దగ్గర ఇది నాకు బాగా నచ్చింది కదా. ఇది యాక్చువల్గా చాలా మందికి నచ్చింది. సో ఇది ఏంటిదంటే ఎంటైర్ సెటప్ అగైన్ ఇక్కడ మనం టైల్స్ యూజ్ చేసాం. టైల్స్ యూజ్ చేసి ఇది టచ్ చేస్తే కానీ ఎవరికి తెలియదు ఇది లామినేట్ అని. ఓకే, సో ఇది మనకు వచ్చేసి లామినేట్. సో దీన్ని ఇంకా టైల్ కాంబినేషన్ తో యూజ్ చేశాను నేను. సో ఇక్కడ వచ్చేసి మనకి సింక్ యాక్చువల్ గా నార్మల్ మనకి ఎలా ఇస్తారు, లైక్ ఒక కౌంటర్ ఇచ్చి అదొకటి ఇచ్చి సగం ప్లేస్ అదే తినేస్తుంది, బేసిన్ లాగా ఇచ్చేసి వదిలేసారు అక్కడే. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాస్ తీసేసుకోవడం, లేకపోతే స్టోరేజ్ తీసుకోవడం కామన్ ప్రతి చోట. సో అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎందుకంటే హాల్ కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, సో స్టోరేజ్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ఇక్కడ నేను ఇది పెడెస్టల్ సింక్ తీసుకున్నా. పెడెస్టల్ సింక్ ఏంటంటే మీకు డైరెక్ట్ పైన టాప్ నుంచి ఫ్లోర్ వరకు ఉంది ఇది. సో దాని పైప్ లైన్స్ కానీ ఏది కూడా మీకు కనిపించదు. చాలా అందంగా ఉంది, అంటే సింపుల్గా చాలా అందంగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తను చేసిన దాంట్లో అన్నీ బాగున్నాయి, కానీ కిచెన్ తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది. చిన్న కిచెన్ని ఎంత అందంగా, అంటే ఆ ఉన్న ప్లేస్లోనే చాలా అందంగా డిజైన్ చేస్తుందండి. మీకు కూడా ఇలా రెనోవేషన్ ఉన్నా కానీ లేకపోతే కొత్తది ఉన్నా కానీ నేను రాఘవ్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను. అసలు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే బిజీగా ఉంటుందండి అమ్మాయి, మనకి నాకు దొరకడానికి చాలా టైం పట్టింది. సో మీరు మంచిగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీరు చక్కగా రాఘవ్ని కనెక్ట్ కావచ్చు. రాఘవ్కి ఫోన్ ఆఫీసు నంబర్ ఉంది. నెక్స్ట్ రూమ్ ఇది వచ్చేసి మనకి స్టడీ రూమ్ ఇది. సో ఈ స్టడీ రూమ్లో వచ్చేసి ఫస్ట్ క్లయింట్ కావాల్సింది ఆ వాల్ పేపర్ చూపించాం, కంప్లీట్ వాల్ పేపర్. సో ఇది వచ్చేసి కొంచెం వింటేజ్ టైప్ కావాలి అనుకున్నారు, సో అది వింటేజ్ టైప్ తీసుకున్నాము అగైన్. అండ్ దీని తర్వాత ఇది వచ్చేసి లైక్ మొత్తం బుక్ ర్యాక్, ఇది కంప్లీట్ బుక్ షెల్ఫ్ ఇది. సో ఈ బుక్ షెల్ఫ్ మొత్తం మీకు అగైన్ ఇదంతా ఏదైతే డిజైన్ చూస్తున్నారో ఇదంతా డూకో పెయింట్. ఈ డూకో పెయింట్ తర్వాత మన కింద అగైన్ స్టోరేజ్ ఇచ్చేసాను నేను. స్టోరేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ద సేమ్ లామినేట్ ఇక్కడ కూడా యూజ్ చేశాను నేను. సో ఇక్కడ కూడా లైక్ కైండ్ ఆఫ్ స్టడీ కమ్ హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని, ఫర్ ఎనీ పర్సనల్ యూజ్ అలా కూడా చూస్ చేస్తాం. ఇది కూడా ఏంటంటే సింపుల్ గా ఫర్నిచర్ తో నీట్ గా చేస్తారు. మామూలుగా చాలా మంది ఇంత రూమ్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే అంత పెద్ద ర్యాక్లు పెట్టేస్తూ ఉంటాం,
దాని వలన రూమ్ అందం కూడా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటారు. కానీ ఇది ఇలా సింపుల్గా ఇవ్వడం వలన రూమ్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకేదైనా చక్కగా ఎవరైనా వచ్చినా కాసేపు కూర్చో సినిమా లేకపోతే టీవీ సీరియల్స్ చూడాలన్నా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వింటేజ్ కలెక్షన్ ఎక్కువగా మళ్ళీ ఏంటంటే ఆ వాల్ పెయింట్ కూడా వింటేజ్ స్టైల్లో తీసుకున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ బాల్కనీ కూడా ఒకసారి చూసాను. ఇది మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ? ఇది 2000 ఎస్ఎఫ్టీ. బాగుంది. కిచెన్ వైపు కూడా చక్కగా అట్లా పెద్దగా తీసుకున్నారు. బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏమవుతుందంటే ఇలా చౌకట్ ఎందుకు ఇచ్చామంటే సో మనకి డోర్ కౌంట్స్ ఉంటాయి అగైన్. సో ఆ డోర్ కౌంట్స్ వల్ల మనం ఎక్కడ అంటే అక్కడ ప్లేస్ దొరికినప్పుడు 0 ఉండదు అది. సో అది మనం ఈవెన్ నంబర్ చేసుకోవాలి కాబట్టి చౌకట్స్ ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఇచ్చారు. ఫ్రిడ్జ్ కూడా చక్కగా అక్కడికి వెళ్ళిపోయింది. ఆ కిచెన్లో మరి ఇరుగ్గానే ఏం కాకుండా మళ్ళీ అలానే హాల్లో కాకుండా చాలా చక్కగా ఫ్రిడ్జ్ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బాల్కనీ. ఇది ప్రస్తుతం 6th ఫ్లోర్లో ఉందండి బిల్డింగ్. ఇది ఈ అపార్ట్మెంట్. ఇక్కడ కూడా బాగుంది. పైన సీలింగ్ మొత్తం సీలింగ్ ఇచ్చేసాము. ఇక్కడ కింద మాత్రం మొత్తం ఇంకా ఇట్ ఈస్ ఆల్ హర్ కలెక్షన్స్. అంతే, వాళ్ళ మొక్కలు ఇంకా వాళ్ళంతా ఇవన్నీ. సో ఇట్లా బాల్కనీలో హాయిగా అంటే ఇది కొంచెం ఈ ఇందులో ఇచ్చిన అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు కూడా మనకి ఫ్లాట్స్ అన్ని కూడా స్పేషియస్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అయినా చేస్తారు, 3 బెడ్రూమ్ అయినా చేస్తారు, రెనోవేషన్ చేస్తారు, విల్లాస్ ఉన్నా కూడా విల్లాస్ ఏది లేదు లైక్ ఇదే అండ్ సర్టన్ థింగ్ అని. సో ఎనీథింగ్ రెనోవేషన్. అలాగే స్టోర్స్ కి ఏమైనా మీరు చేస్తారా? అంటే కమర్షియల్ డెఫినెట్ గా. సో మన శారీ బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు మంచి స్టోర్గా అలా మీ కళల ప్రపంచంగా మీరు చక్కగా స్టోర్ని డిజైన్ చేసుకోవాలనుకుంటే మీరు రాఘవి హెల్ప్ తీసుకొచ్చండి. రాఘవ్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారండి. ఇల్లాలు చాలా చక్కగా ఏమంటారు వినయంగా చాలా చక్కగా ఉన్నారు. ఇల్లు కూడా వాళ్ళ భార్యాభర్త ఇద్దరు వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా చేయించుకున్నారండి. మీరు ఇలానే లేదు, మీరు మీ ప్లానింగ్ మీకు ఉంటుంది. మీ ఐడియాస్ మీరు చెప్పి మీరు రాఘవ్కి చెప్తే చక్కగా తను డిజైన్ చేస్తుంది. లేదు నాలాంటిది అయితే మీ ఇష్టం అమ్మలు, మా ఇద్దరికి ఎలా బాగుంటుందో అలా చెయ్యంట. సో తను చక్కగా అలా చేసి పెడుతుంది. అలాగే కమర్షియల్ మీరు కొత్త షాప్స్ చాలామంది ప్లానింగ్స్లో ఉంటారు కదా, రాఘవి హెల్ప్ తీసుకొచ్చండి. ఎందుకంటే యూత్ కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో రాఘవి హెల్ప్ మీరు హౌస్కా, విల్లాకా, లేకపోతే రెనోవేషన్కా, కమర్షియల్కా అనేది మీరు చక్కగా తన హెల్ప్ తీసుకోవచ్చు. నాకు నిజంగా ఈ వీడియో చాలా సాటిస్ఫై ఇచ్చిందండి. ఎందుకనంటే మనకి ఏది కావాలి, ఎవరు బెస్ట్ అని తెలియదు. ఒక్కొక్కసారి ఎక్కడ ఎవరితో చేయించుకుందాం, ఎలాగ ఇంటీరియర్ అని మనం తలపట్టుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో ఈ వీడియో అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు అవసరమైతే మీరు రాఘవ్ని చక్కగా కలిసి ఆ అమ్మాయితో మీ ఫీలింగ్స్ అని షేర్ చేసుకోవచ్చు. ఇలా కావాలి, మాకు ఎలా కావాలని చెప్తే చక్కగా తను చేసేస్తుంది. నాకు ఈ ఇల్లు మొత్తానికి ఇది బాగా నచ్చింది. అపార్ట్మెంట్ కల్చర్లో క్లయింట్ చాయిస్ అది కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గుజరాత్ నుంచి వచ్చింది. గుజరాత్ నుంచి. కానీ బాగుందండి, చాలా బాగుంది. ఇది తర్వాత కొన్ని ఐటమ్స్ ఏంటంటే బయట నుంచి రావాల్సి వచ్చింది, కొన్ని చాలా వరకు కూడా మీరే తీసుకొచ్చారు. సో రాఘవి, మీకు రాఘవికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కావాలనుకుంటే ఇంటీరియర్ వర్క్స్ కోసం మీరు సంప్రదించవచ్చు. కమర్షియల్గానా, మళ్ళీ చెప్తున్నా విల్లాలా లేకపోతే రెనోవేషనా, అపార్ట్మెంట్సా, మీ ఇష్టం, మీ బడ్జెట్. మినిమం 10 lakhs నుంచి స్టార్ట్ అవుతాయండి. ఆ తర్వాత ఎంత అనేది మీకు తెలుసు కదా, ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేయించుకోవచ్చు. రాఘవ్కి నేను అంటే మన సబ్స్క్రైబర్లకి రాఘవ్ని ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. మీరు చక్కగా ఆ అమ్మాయి సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రాఘవ్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ అండి.